వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఒంగోలు నగరంలో అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దాత గుమ్మల పోలయ్య సహకారంతో ఒంగోలు నగరంలో గురువారం ఫ్లైఓవర్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ గత నెల రోజులుగా పల్లెటూరు నుంచి వస్తున్న పేదలకు మరియు ఒంగోలు ఫ్లైఓవర్ వద్ద ఉన్న కూలీ పని చేసుకుంటున్న నిరుపేదలకు, కార్మికులకు అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా దాతల సహకారంతో ప్రతిరోజు 350 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దాతలు ఎవరైనా ఉంటే మా వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదిస్తే మా ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరినారాయణ రెడ్డి, ఓబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలమందారెడ్డి, గోవిందారెడ్డి, వంత మాస్టర్ వెంకట్రావు, వంశీ తదితరులు పాల్గొన్నారు. వెనక ముందు ఆలోచించాలా వెనకాల కదా మళ్ళా రాబో
మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన ఫ్లైఓవర్ ఒంగోలు బ్రిడ్జి కింద వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుమ్మల పోలయ్య అనే దాత సాయంతో అన్నదానం చేయడం జరుగుతున్నది. ఇలాగే ప్రతిరోజు చేస్తూ ఉన్నాము. మొన్న 29వ తారీఖు నుంచి మొదలుపెట్టాము. అలాగే ప్రతి ఒక్క పేదవాడికి అన్నం తిందామనే ఉద్దేశంతో పెడుతున్నాము. ఈ దాతల సాయం ఎవరంటే మా వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాము. అడ్రస్ వచ్చి సుజాతనగర్ ఫస్ట్ లైను, తాలూకా నియర్ పోలీస్ స్టేషన్ పక్కన. ఎవరైనా ఉంటే దీన్ని సహకరించి ఎవరైనా పుట్టినరోజులు కానీ, వాళ్ళ వర్ధంతులు కానీ, పెళ్లి రోజులు కానీ వాళ్ళకి తోచినంత సాయం చేసి ఈ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ని కొంచెం అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారు ఇక్కడ బ్రిడ్జి దగ్గర ఉన్న మేరవాళ్ళందరికీ మధ్యాహ్నం పూట భోజనానికి ఇవి ఏర్పాటు చేసి భోజనం పెడుతున్నారు. వారి ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవాడు మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండకుండా భోజనం తినాలని ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దాతలు ఎవరైనా సరే సహకరించి మాకు తగిన సాయం చేస్తే మేము దీన్ని నిర్వీర్యంగా కొనసాగించగలం. ఈ ఏటికి 25 రోజుల నుంచి ఈ బ్రిడ్జి కింద వివేకానంద ట్రస్ట్ ద్వారా రోజుకు వచ్చేసి పేదలకు ఆకలి తీరుస్తున్నారు. దానివల్ల ముందు ప్రత్యేకంగా వివేకానంద ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ ఎంతోమంది పర్యటన వచ్చిన పేదవాడు ఆకలికి ప్రయాణిక వారి జోలో డబ్బులు లేక మనం ఎంతో సంపాదిస్తుంటాం. 10 మందికి భోజనం పెట్టడంతో ఎంతో ముఖ్యమంత్రి దాని గురించి ఆలోచించి పెద్దలు చెప్పారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. ఆకలికి మనం పెట్టే అన్నము వాడికి ఎంతో ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ తృప్తి చెందదు. ఆలపోతున్న ఆకలిన వాడికి ఇక్కడ అన్నం పెడితే వాడి జీవితం దాని మీద అన్నం అని చెప్పుకుంటారు. మీరు ఎవరైనా దాతలు మీ పుట్టినరోజు కానీ, పెద్దవాళ్ళ వర్ధంతి కానీ ఎవరైనా కానీ వివేకానంద ట్రస్ట్కి సపోర్ట్ చేసి ఇంకా కొంతమందికి భోజనం పెట్టేటట్టుగా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ రోజు 3-4 మందికి పెడుతున్నాము. మీరు ఎవరైనా దాతలు సహకరిస్తే ఇంకా కొంతమంది పెంచి పెట్టడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. దీనికోసం వివేకానంద ట్రస్ట్ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విధంగా 10 మందికి భోజనం అన్నం ఆకలి తెలుపుతున్నందుకు.